Hi friends, this is first 20 hours technique. Welcome back to my YouTube channel. In the previous video I discussed about Pomodoro technique. సో ఈరోజు ఈ వీడియోలో సెకండ్ టెక్నిక్ ఫస్ట్ 20 అవర్స్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 20 అవర్స్ టెక్నిక్ ఏంటంటే ఇది జాష్ కాఫ్మన్ అని ఒక పర్సన్ డిజైన్ చేసిన కాన్సెప్ట్. ఈ వరల్డ్లో టాప్ అథ్లీట్స్ కానీ స్పోర్ట్స్ పీపుల్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ మాస్టర్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ అవ్వడానికి 10,000 అవర్స్ పడుతుంది అని ఒక రూల్ ఉంది. 10,000 అవర్స్ రూల్ ఉంది. అంటే యావరేజ్గా పర్ డే 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే 4 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే 10,000 అవర్స్ అవుతుంది. సో బేసిక్గా మనకి ఇంజనీరింగ్ ఆ కాల్కులేషన్ ప్రకారం ఉంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ టైం ఫర్ లెర్నింగ్. బట్ ఆయన ఏమంటారంటే ఏదైనా స్కిల్ అడాప్టేషన్ చేసుకోవడానికి అంత టైం అవసరం లేదు. అంటే ఫస్ట్ బేసిక్ స్కిల్ అడాప్టేషన్ చేసుకోవడానికి మనం అంతంత టైం తీసుకోవక్కర్లేదు. ఎవ్రీడే 40 మినిట్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఎనీ స్కిల్స్ని మనం 20 అవర్స్లోనే మనం ఆ స్కిల్ నేర్చుకోవచ్చు. సో 20 అవర్స్ అంటే 1 డే అంతా కూర్చుంటే వచ్చేది. లెర్నింగ్ అనేది అస్సలు అలా జరగదు. మనకి న్యూరాన్స్ ఒకటొకటి కనెక్ట్ అవుతూ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అది మనం టైం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒక డాట్ క్రియేట్ అవుతుంది మన మైండ్లో, అది అలా స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఇఫ్ యు లెర్న్ సంథింగ్ న్యూ ఇంకొక డాట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఇంకొక డాట్ కనెక్ట్ అవుతుంది. ఈ 3 డాట్స్ కనెక్ట్ అయినప్పుడు మనకి స్ట్రాంగ్నెస్ అనేది అవుతుందన్నమాట. హ్యావ్ యు అండర్స్టూడ్? సో అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు ప్రొమోడోరో టెక్నిక్ నేర్చుకున్నారు, ఈరోజు ఫస్ట్ 20 అవర్స్ టెక్నిక్ నేర్చుకున్నారు. సో మీ మైండ్లో ఒక 2 డాట్స్ కనెక్ట్ అయ్యాయి. ఈ డాట్ క్రియేట్ అయినాయి. అంటే మీకు ఒక న్యూ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి తెలిసినాయి. సో న్యూ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి తెలిసినాయి అన్నమాట. సో రేపు ఇంకొక టెక్నిక్ తెలిసేటప్పటికి ఈ 3 కనెక్ట్ అయ్యి ఏ లెర్నింగ్ టెక్నిక్ బాగుంటుందని ఆలోచించి ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతారన్నమాట. అదే మీకు ఏ లెర్నింగ్ టెక్నిక్ తెలియలేదనుకోండి, అలా గడిచిపోతుంటుంది. సో దిస్ ఈజ్ రియల్లీ అ వండర్ఫుల్ టెక్నిక్. ఐ ప్రాక్టీస్డ్ టు లెర్న్ టైపింగ్ మాస్టర్ ల్యాప్టాప్ కొనుక్కున్న తర్వాత టైపింగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి సేమ్ టు సేమ్ మార్నింగ్ ఎవ్రీడే 40 మినిట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ 20 మినిట్స్ 1 సెషన్ ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ 20 మినిట్స్ 1 సెషన్ ఇన్ ద ఈవినింగ్. 40 మినిట్స్ పర్ డే మనం ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం. 40 మినిట్స్ ఇంటూ 30 డేస్ టోటల్ 1200 మినిట్స్. 1200 మినిట్స్ అవుతాయి. సో 1200 మినిట్స్ డివైడెడ్ బై 60 మినిట్స్ చేస్తే మనకి 20 అవర్స్ ప్రాక్టీస్ అవుతుంది. అర్థమైందా? సో అది లాజిక్ అన్నమాట. ఒక 30 డేస్ కనుక మనం ప్రతిరోజు 40 మినిట్స్ ఏదైనా ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మనం అందులో మినిమం అయిపోతాం. టైపింగ్ కానీ, డ్రైవింగ్, హ్యాండ్ రైటింగ్, అగైన్ స్పీకింగ్, న్యూ లాంగ్వేజ్, there are n number of things. Yoga, if you practice morning 20 minutes, evening 20 minutes, per day 40 minutes, after 30 days obviously you will come to know all type of techniques, all type of methods, all type of asanas. ఏముంటుంది రోజు నేర్చుకోవడానికి? సో ఆ 20 అవర్స్లో వచ్చేస్తుంది, మనం ఎక్స్పర్ట్ అయిపోతా ఉన్నది కాదు ఇంటెన్షన్. Here you will understand the basic and all the knowledge which you require. అక్కడ నుంచి నువ్వు సిస్టమేటిక్గా కన్సిస్టెంట్గా కమిట్మెంట్తో ప్రాక్టీస్ చేసుకుంటే అది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది.
అన్నది దీని యొక్క లాజిక్. ఓకేనా? సో బై కంప్లీటింగ్ జస్ట్ 20 hours ఆఫ్ ఫోకస్డ్ ప్రాక్టీస్ యూ విల్ బికమ్ గుడ్. డీకన్స్ట్రక్ట్ ఏ స్కిల్ ఇంటూ ద స్మాలెస్ట్ పాసిబుల్ సబ్ స్కిల్స్ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఫస్ట్. సో దీని అర్థం ఏంటంటే, ఏదైనా పెద్ద స్కిల్ని మీరు నేర్చుకునేటప్పుడు దాన్ని స్మాలెస్ట్ పాసిబుల్ సబ్ స్కిల్స్, చిన్న చిన్న ముక్కల కింద మనం విడదీసుకోవాలి. వాటిని విడివిడిగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. సో నేను టైపింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆల్ఫాబెట్ నేర్చుకుంటాం, అందులో సింపుల్ నేర్చుకుంటాం, 2 letter వర్డ్స్, ఏ లెటర్ వర్డ్స్, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, స్లోగా దెన్ సెంటెన్సెస్, స్లోలీ దెన్ వర్డ్స్, స్లోలీ దెన్ సెంటెన్సెస్. సో ప్రాక్టీసింగ్ ద లెటర్స్ ఫస్ట్ ఈజ్ ఏ స్మాలెస్ట్ సబ్ స్కిల్. సో ఏదైనా మీరు ప్రాక్టీస్ చేద్దాం అన్నప్పుడు మనం చాలామంది ఏం చేస్తారంటే స్మాలెస్ట్ సబ్ స్కిల్ని ప్రాక్టీస్ చేయడం మానేసి టోటల్ ఒకేసారి నేర్చేసుకుందాం అనుకుంటుంటారు. దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. సో ఈ టెక్నిక్ యూస్ చేసి ఒక 30 days పర్ డే 20 minutes ఈవినింగ్, పర్ డే 20 minutes మార్నింగ్, పర్ డే 40 minutes. ఇది మీరు రియల్ టైంలో అప్లై చేయాలంటే ఆ 20 minutes ప్రోమోడోరో టెక్నిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమైందా? అది. సో అప్పుడు మనం అనుకున్న టాస్క్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దానికి రిలేటెడ్గా ఇంకొక మంచి కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ ట్రాక్ యువర్ లెర్నింగ్ టెక్నిక్. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ ఇట్, కామెంట్. థ్యాంక్ యూ.